అండ్ వెల్కమ్ టు స్వీట్ మసాలా కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. చాలా స్పైసీగా, చాలా ఘాటు. నేను ఇక్కడ 2 kgs మటన్ తీసుకున్నాను. దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మన దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని 6 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ అలాగే 5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు, అలాగే కొద్దిగా నిమ్మరసం అండ్ కొద్దిగా కొన్ని పచ్చిమిర్చి, కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ప్రతి ముక్కకి పట్టేలా మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 2-3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇంకొంచెం మంచి ఫ్లేవర్ కోసమని 6 అవర్స్ పెట్టాను. అలా 6 అవర్స్ అయ్యాక ఒక ప్రెషర్ కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసిన మటన్ వేసుకొని ఒక 7 to 10 మినిట్స్ అలా మంచిగా ఆ మటన్ని ఫ్రై చేసుకొని, అలా కొద్దిగా మటన్ ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక 2 cups ఆఫ్ హాట్ వాటర్ వేసి, గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్ వేస్తేనే ముక్క విరిగిపోకుండా బాగా ఉంటుంది. అలా ఒక 5 నిమిషాలు ఉంచాక ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వండి. ఆ టైంలో పక్కకి రైస్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసి స్టార్ పువ్వు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వాటర్ మరిగేంత వరకు ఉంచి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వేసుకొని 70 to 80% వరకు ఉడకనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, తక్కువ ఉడికినా ఎక్కువ ఉడికినా అనుకున్నట్టుగా రాదు. అలా కుక్ అయిన రైస్ని పక్కకి తీసుకొని మనకి 8 విజిల్స్ వచ్చిన మటన్ని వేరే బౌల్లోకి వేసి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి, ఆ తర్వాత మనం 80% కుక్ చేసుకున్న రైస్ని లేయర్స్ లాగా మటన్ పైన వేసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. కలర్ఫుల్ ఉండడానికి కలర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన మీరు పక్కకి తీసి పెట్టుకున్న మటన్ సూప్ ఏదైనా ఉంటే దాంట్లో వేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన పెట్టుకొని, గుర్తుపెట్టుకోండి కింద అడుగంటుతున్నట్టయితే దోశ ప్యాన్ పైన బౌల్ పెట్టుకొని 15 నిమిషాలు హై ఫ్లేమ్ పైన పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకుంటే మటన్కి మంచిగా దమ్ పడుతుంది. అలా 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ పై నుండి తీసేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే మన మటన్ బిర్యానీ రెడీ. ఇంకా ఆలస్యం చేయకుండా దాన్ని తినేసేయడమే. ఇలా మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ మసాలా కిచెన్. థ్యాంక్ యూ.